అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిందనే చెప్పొచ్చండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ కంపెనీ నాసిరకం పెరుగు అమ్మిందా, లక్షల రూపాయల జరిమానా కట్టిందా, FSSAI అధికారికంగా నాణ్యత లేనిదిగా, అంటే హెరిటేజ్ కంపెనీ సరఫరా చేస్తున్నటువంటి పెరుగు నాణ్యత లేనిదిగా తేల్చి చెప్పిందా, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. గత 2 రోజులుగా సాక్షి దినపత్రికలో వస్తున్నటువంటి కథనాలు, వరుసగా వస్తున్నటువంటి కథనాలు 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నడుపుతున్నటువంటి హెరిటేజ్ కంపెనీ మీద వస్తున్నటువంటి ఆ కథనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. సాక్షి పరంగా చూస్తే అవుననే సమాధానం చెప్తున్నట్లుగా కనిపిస్తున్నాయి సాక్షిలో వస్తున్నటువంటి కథనాలు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుందండి. ఈరోజు మనం హెడ్లైన్స్ కాదు చూడవలసింది, డాక్యుమెంటేటెడ్ ఆధారాలు, వాటిలో ఉండేటటువంటి నిజాలు ఏంటో మనందరం కూడా తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఒకసారి సాక్షిలో వచ్చినటువంటి కథనాలను చూద్దాం. ఆ తర్వాత నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫిబ్రవరి 7వ తారీఖు సాక్షిలో వేసినటువంటి మొదటి కథనం, ఫిబ్రవరి 7వ తారీఖున వచ్చినటువంటి కథనం. ఆ కథనం ప్రకారం హెరిటేజ్ టోటల్ కర్డ్ అత్యంత నాణ్యత లేనిదిగా FSSAI నిర్ధారించింది అని, హెరిటేజ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించింది అని, తప్పు ఒప్పుకొని పెనాల్టీ చెల్లించేందుకు సిద్ధమైంది అని. ఇది సాక్షిలో వచ్చినటువంటి మొట్టమొదటి కథనం యొక్క సారాంశం. ఇక్కడే మొదటి ప్రశ్న అందరిలో ఉత్పన్నమైంది. నిజంగా హెరిటేజ్ తప్పు ఒప్పుకుందా? నిజంగా జరిమానా కట్టిందా? ఇది మొదటి కథనం నుంచి అందరిలో వస్తున్నటువంటి ప్రశ్నలు అన్నమాట. ఇక రెండవ కథనం ప్రకారం, అంటే సాక్షికి ఇంకొంచెం వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు కావచ్చు, లేదా కొన్ని కథనాలు బయటికి రావడం వల్ల కావచ్చు, ఇంకొంచెం ధైర్యం కాస్త పెరిగింది వాళ్ళలో. పెరిగి ఫిబ్రవరి 8వ తారీఖున మరింత ఘాటుగా హెడ్లైన్స్ వచ్చింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం, ఇలా హెడ్లైన్స్ వేసి ఈసారి చాలా ఘోరంగా, అంటే చాలా ఘాటుగా రాయటం జరిగిందనమాట. స్టాక్ మార్కెట్ డిస్క్లోజర్ డాక్యుమెంటేషన్ కూడా చూపించారు దానిలో, కథనాల్లో. అంటే ఇది నిజమే అనిపించేలా ప్రజలకు చూపించడం జరిగింది. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయం ఉందండి. స్టాక్ మార్కెట్ డిస్క్లోజర్ అంటే ఏంటి అసలు? హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ, రైట్? హెరిటేజ్ ఉన్నటువంటి కంపెనీలో ఒక లిస్టెడ్ కంపెనీ. ఏ చిన్న రెగ్యులేటరీ నోటీస్ వచ్చినా స్టాక్ ఎక్స్చేంజ్కి చెప్పాల్సిందే హెరిటేజ్ కంపెనీ వాళ్ళు. అందుకే హెరిటేజ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా చెప్పింది. ఒక సింపుల్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా పంపించారు. మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఉందో ప్రిస్క్రైబ్డ్ లిమిట్, ఆ లిమిట్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల సబ్ స్టాండర్డ్ కేటగిరీలో పెట్టారనమాట. ఈ సబ్ స్టాండర్డ్ కేటగిరీలో పెట్టడంతో పాటుగా 1 లక్ష రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేయటం జరిగింది. ఇంపోజ్ చేశారు అంతే. ఇక్కడ ఎక్కడా మేము తప్పు చేశామని హెరిటేజ్ కంపెనీ ఒప్పుకోలేదు, పెనాల్టీ కట్టేశాం అన్న మాట కూడా లేదు. కానీ సాక్షి కథనం వేరే రకంగా చూపించి జనాల్లో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. కేవలం అవసరమైతే స్టిప్యులేటెడ్ టైంలో చెల్లిస్తాం అంతే. అసలు కీలక ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఈ నోటీస్ వచ్చిన వెంటనే హెరిటేజ్ ఫుడ్స్ ఏం చేసింది? ఫుడ్ సేఫ్టీ అప్లెట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది, గురుగ్రామ్కి అపీల్కి వెళ్ళింది అనమాట. అపీల్కి వెళ్ళింది. హెరిటేజ్ కంపెనీ ఏం చేసిందంటే, ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, అప్లెట్ ట్రిబ్యునల్. గురుగ్రామ్కి అక్కడ అపీల్కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ నుంచి స్టే ఆర్డర్ వచ్చిందండి. అంటే ఈ జరిమానా ఇప్పటికీ అమల్లో లేదు, చెల్లించలేదు.
కోర్టు కేసు పరిధిలో ఉంది. అంటే సాక్షి కథనాల ప్రకారం ఇక్కడ ఏం జరగల. ఇక్కడ హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు అని 8వ తారీఖు ఏదైతే సాక్షి కథనాల్లో వేశారో అది ఒప్పుకోలేదు, జనాల్లో తప్పుడు ప్రచారంగా వెళ్ళిందనమాట. మరి ఇది అమల్లో లేదు వాస్తవానికి. ఇప్పుడు ట్రిబ్యునల్లో ఉంది, స్టే ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఏదైతే కర్డ్ కంప్లైంట్ వచ్చిందో అది అమల్లో లేదనమాట, చెల్లించలేదు, ఫైన్ కూడా చెల్లించలే. కోర్టు కేసు పరిధిలో ఉంది, ఆ కేసు కోర్టు పరిధిలో ఉందన్నమాట. ఇది సాక్షి కథనాల్లో ఎందుకు కనిపించలేదు? హెరిటేజ్ వాదన చాలా సింపుల్ అండి, చాలా టెక్నికల్, కానీ చాలా కీలకం అనమాట. వాళ్ళు ఏమన్నారు అంటే శాంపిల్ తీసే ముందు స్టిర్రింగ్ ఆర్ చర్నింగ్ చేయలేదు, ఇది వాళ్ళు చెప్పింది. ఇంకోటి హోమోజినిటీ లేకుండా టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినటువంటి వాళ్ళు హోమోజినిటీ పాటించకుండా టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండిపెండెంట్ విట్నెస్ ఏది కూడా లేదు. శాంపిల్ సీల్డ్ ప్యాక్స్ నుంచి తీసుకున్నారా లేదా ఓపెన్ ఆర్ లూజ్ శాంపిల్స్ నుంచి తీసుకున్నారా అనేటటువంటి స్పష్టత కూడా లేదు. ఇవి అన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీరియస్ ప్రొసీజరల్ వైలెన్సెస్ కిందకు వస్తాయి. అందుకే ట్రిబ్యునల్కి వెళ్ళారు మన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ వారు. అందుకే ట్రిబ్యునల్ స్టే ఇవ్వటం జరిగింది. ఇక్కడ దేని నుంచి తీశారు? సీల్డ్ ప్యాక్ నుంచి తీశారా లేదా ఏదైతే ఓపెన్ ప్యాక్స్ ఉంటాయో, ఓపెన్ ఆర్ లూజ్ శాంపిల్స్ ఉంటాయో వాటి నుంచి తీశారా? మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? పెనాల్టీ అబెయన్స్ లో లేదు, ప్రొసీడింగ్ సబ్ జ్యూడిస్ లో ఉన్నాయి, ఫైనల్ వర్డిక్ట్ రావాల్సి ఉంది, ఇంకా ఫైనల్ కంక్లూజన్ అనేది. అంటే హెరిటేజ్ కంపెనీ నాసిరకం పెరుగు అమ్మింది అని తేలిపోయింది అనడం పూర్తిగా తప్పు. అంటే సాక్షి ఏదైతే కథనాలు ప్రచురించిందో హెరిటేజ్ కంపెనీ నాసిరకం పెరుగు అమ్మింది అని తేలిపోయింది, హెరిటేజ్ కంపెనీ ఒప్పుకుంది అని అనడం అనేది పూర్తిగా తప్పు అనమాట. మరి నిజం ఏంటి? నిజం ఒక్కటే అండి, ఒక చోట తీసుకున్నటువంటి ఒక శాంపిల్లో మిల్క్ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇది ఎంటైర్ బ్రాండ్ వెర్డిక్ట్ అయితే కాదు కదా, ఇది మొత్తం హెరిటేజ్ ప్రొడక్ట్స్ మీద తీర్పు కాదు కదా. డైరీ రంగంపై ఇప్పటి వరకు రెగ్యులేటరీ ఓవర్ సైట్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు కొత్త ప్రమాణాలు వస్తున్నాయి, అవి అమల్లోకి వస్తే ఇలాంటి నోటీసెస్ రావడం సహజం అండి. కానీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉండటంతో హెరిటేజ్ ఈ విషయాన్ని లైట్గా తీసుకోలేదు. హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంస్థ. 1992 నుంచి కాంగ్రెస్ హయాంలో ఆరోపణలు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో విమర్శలు, కేసీఆర్ వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో కూడా ఆరోపణలు. అంటే ఇది కొత్తది కాదు, ఇది రాజకీయంగా టార్గెట్ అవుతూ వస్తున్నటువంటి కంపెనీ, వచ్చినటువంటి కంపెనీ ఆల్రెడీ. చివరిగా మనం సూటిగా మాట్లాడుకోవాలి అంటే, సూటిగా చెప్పాలి అంటే, FSSAI ఒక శాంపిల్ మీద అభ్యంతరం చెప్పింది, 1 లక్ష రూపాయల పెనాల్టీ నోటీస్ ఇచ్చింది, హెరిటేజ్ అప్పీల్ కూడా చేయటం జరిగింది, ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఇక్కడ పెనాల్టీ కట్టలేదు, కేసు తేలలేదు, మొత్తం హెరిటేజ్ నాసిరకం అని నిర్ధారణ కాలేదు. మరి ఇవేవి నిర్ధారణ అవ్వకముందే సాక్షి ప్రచురించినటువంటి 2వ కథనంలో హెరిటేజ్ ఒప్పుకుందని, హెరిటేజ్ పెనాల్టీ కట్టడానికి సిద్ధం అని చెప్పిందని ఇవన్నీ మాట్లాడటం జరిగింది. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ చివరికి ఏ దిశగా వెళ్తుంది, ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, అది మాత్రమే ఫైనల్ అండి. హెడ్లైన్స్ కాదు, జనాలు చూడవలసిన హెడ్లైన్స్ మాత్రం కాదు, జనాలు నిర్ధారణ చేసుకోవాల్సిన హెడ్లైన్ చూసి కాదు, నిజ నిర్ధారణ తేలిన తర్వాత నిజాలు చూడవలసినటువంటి టైం ఇది. ఇక్కడెక్కడా కూడా హెరిటేజ్ తప్పు చేసిందని లేదు, ఎక్కడ ఒప్పుకోలే, అందుకే ట్రిబ్యునల్కి వెళ్ళటం జరిగింది. మరి సాక్షిలో ఈ కథనాలు ఏమి లేవు కదా, మనం ఇది కదా ఆలోచించాల్సింది. అర్థమైంది అనుకుంటున్నాను. మనం హెడ్లైన్స్ చూసి జడ్జ్ చేయకూడదు. ఎలాగైతే బుక్ ఏదో అంటారు కదా, బుక్ని మనం దాని పైన ఉండేటటువంటి అట్టం చూసి జడ్జ్ చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఏదో ఒక శాంపిల్లో పొరపాటు అలా అనిపించి ఉండొచ్చు FSSAI వాళ్ళకి, అంత మాత్రాన పెనాల్టీ వేయలా, పెనాల్టీ కట్టలా, దానికి హెరిటేజ్ వాళ్ళు ఒప్పుకోలా. మరి ఒప్పుకున్నట్లుగా ప్రచారం చేయవలసినటువంటి పని ఏంటి, హెడ్లైన్స్ పెట్టి? మరి ఇది సాక్షి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.